శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ మార్చి 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం చాలా కాలం నుంచే కొనసాగుతూ వస్తుంది. అలాగే ఇప్పుడు కూడా అనుకూలమైన కాలమే. ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది, ఏకాదశం బాగుంది, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో కేతు బాగున్నారు. అసలు ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటే మీరు ఉద్యోగ జీవితంలోనూ అందలం ఎక్కుతారు, వ్యాపార జీవితంలోనూ అందలం ఎక్కుతారు, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మీ మాట తీరు చాలా బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, ధన అభివృద్ధి జరుగుతుంది, ధనము వచ్చేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. స్థానచలనం ఉన్నప్పటికీ కూడా అనుకూల స్థానచలనం అవుతుంది. లాభస్థానంలో శని రవిలు చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. అసలు యోగ జీవితం అంతా మేషరాశి వారికే ఉందా అన్నట్టుగా ఉంది. ఇంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పక్కర్లా. అన్ని అంశాలు బాగుంటాయి. ఏదైనా ఒకవేళ సరైన ఫలితాలు రావట్లేదే మనకి ఈ అంశంలో అనుకున్నట్లయితే దుర్గా ఆరాధన చెయ్యండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. మనశ్శాంతి కలిగి మీరు ఏ అంశంలో అయితే వెనకడుగు పడుతోంది అనుకుంటున్నారో అది కూడా అభివృద్ధి మార్గంలోకి వచ్చేస్తుంది. సద్గురువుల యొక్క సహవాసం ఉంటుంది, సద్గురువుల యొక్క దర్శనం ఉంటుంది, పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది, ఆలయాలకి సేవ ఉంటుంది. అలాగే భగవంతుని సేవ నిమిత్తము కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. సాక్షాత్తు ప్రత్యక్షంగానే దైవ కార్యాలలో పాల్గొంటారు. స్వయంగా మీరే ఎన్నో రకాలైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ జీవిత ఆశయం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మంగళవారం నాడు చాలా రకాలైనటువంటి అనుకూలతలు కనిపిస్తూ ఉన్న కారణం చేత చాలా తృప్తిగా ఉంటుంది మీకు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. మానసిక ప్రశాంతతతో ఉంటారు. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. రాశిలోనే ఉన్నటువంటి గురువు గారు గాని, తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు గాని, లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, రాహువు కానీ ఊహించని విధంగా లాభాలు ఇస్తున్నారండి. ముందరే గురువు గారు రాశిలో సంచరిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. అలాగే లాభస్థానంలో రాహు ఉన్నారు. చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. ఇంకా మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏర్పడింది. ఇంకా 3 గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏర్పడింది కదా. ఇంకా ఏమి కావాలండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రవి గారు దశమంలో ఉన్నారు. మీకు ఇక్కడ రవి బాగున్నారు దశమంలో, తృతీయంలో చంద్రుడు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రాహు బాగున్నారు, బుధుడు బాగున్నారు. అంటే ఇంకా మీరు ఆలోచించండి ఎన్ని గ్రహాల యొక్క అనుకూలతలు మీకు ఉన్నాయి. మీకు ఒక ప్రకృతి సహకరిస్తుంది, ఒక భూమి సహకరిస్తుంది, గాలి సహకరిస్తుంది, అగ్ని కూడా సహకరిస్తుంది. ఇలాగా పంచభూతాలు సహకరిస్తూ ఉంటాయి. అలాగే మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలలో మీకు ఎదుగుదల ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఏ పక్క చూసినా సహాయ సహకారాలు అందుతున్నాయి. సంతానం బాగున్నారు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి, ఆదాయం బాగుంది, మాట బాగుంది, పరపతి బాగుంది, సన్మాన సత్కారాలకి అర్హులవుతున్నారు. 10 మంది మేలు కోరే విధంగా ప్రయోజనకరమైనటువంటి పనులకి శ్రీకారం చుట్టారు. ఇంకా అసలు ఇంతకన్నా ఇంకేం కావాలి. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఇనుమడిస్తోంది. చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది. అన్ని విధాలా మీకు బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవిత ఆశయం నెరవేరేటటువంటి రోజులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇష్టదేవతారాధన చేసుకోండి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా మీ ప్రయత్నాలు కొనసాగించవలసే ఉంది. అయితే మీకు ఒక వచ్చిన వెసులుబాటు ఏమిటి అంటే కుటుంబం బాగుండడం, సంతానం కొంచెం బాగుండడం, ఇవి కొంచెం అనుకూలమైన విషయాలు అవుతున్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగి ఉండాలి. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, అభ్యాసం చేయండి, క్రమశిక్షణ పాటించండి. ఈ ప్రణాళికలన్నీ కూడా అమలులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగ జీవితంలో కొంచెం మీకు మనశ్శాంతి వస్తుంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, ప్రజా సంబంధాల రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ మీరు పూర్తిగా ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది. స్థాన చలనానికి కూడా సూచనలున్నాయి. స్థాన చలనం అయ్యేటట్టుగా కనిపిస్తోంది.
ఉన్న ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకి ప్రతిరోజు వెళ్ళి రావడం, లేదా ఒక 2 రోజులు 3 రోజులు దూర ప్రాంతాలలో ఉండి రావడం, లేదా సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడం, ఇలా ఏదైనా జరగచ్చు స్థానచలనం అంటే. లేదా ఉద్యోగంలో కూడా మార్పు రావచ్చు, అది కూడా స్థానచలనమే. చెప్పినటువంటి పరిహారాలని తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆరాధన, ఇష్టదేవరత ఆరాధన, ఇంటి ఇలవేల్పుని పూజించడము, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడము, వీటిట్లలో ఏ కొన్ని పరిహారాలైనా చేసుకోండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క ఫలితాలు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క ఫలితాలు, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితాలు, ఇవన్నీ చాలా బాగుంటూ ఉన్నట్టుగానే రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇది. అనేక రకాలుగా సంతోషం ఉంటుంది. ప్రతి వారితోనూ సరస సల్లాప సంభాషణలు, అంటే ఒక హాస్యరసాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఈ రకంగా హాస్యంగా మాట్లాడుతూ ఉన్నందువల్ల మనుషులు చాలా ఉత్తేజితులయ్యి వారిలో ఉన్న కష్టాన్ని తగ్గించేసుకుని, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కష్టం, మనసు ప్రశాంతత చెందుతారు. ఈ ప్రశాంతత చెందడం వల్ల వారికి చాలా ఉపయోగాలు ఏర్పడతాయి. దానివల్ల మీ వల్ల మేము ఇంత హాయిగా ఉన్నామండి అని చెప్పి వచ్చి కర్కాటక రాశి వారిని చాలా కృతజ్ఞతా భావనతో చెప్తారు. చక్కటి మానసికోల్లాసం కలుగుతుంది. ద్రవ్య లాభాలు ఉంటాయి. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనుకున్న ప్రదేశంలో అనుకున్నట్టుగా ఉన్నత విద్యకి వెళ్ళిపోతారు. ఏదైనా వేద విద్యార్థులు కానీ, టీమ్ లీడర్స్ కానీ, లేదా ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారు కానీ, పీఠాధిపతులు కానీ, మతాలకి సంబంధించిన అధిపతులు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉంటారు కర్కాటక రాశిలో ఉన్న వారందరూ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విలువైనటువంటి వస్తువుల్ని సేకరించుకుంటారు, భద్రపరుచుకుంటారు. పిత్రార్జితము కూడా మీకు కొంత మేరకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే అష్టమ స్థానంలో శని సంచార దోష విశేషం చేత చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మీరు శివుడికి అభిషేకం చేయించుకోండి, లేదా శని గారికి తైలాభిషేకం చేయించండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా విషయాలలో మీకు అనుకూలమైన మార్పులు వచ్చేసాయి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన కూడా చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. అలాగే లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు. మీకు వాహనాల వల్ల చక్కటి ఉపయోగాలు ఉండడము, అలాగే మాతృవర్గ రీత్యా మంచి సహాయ సహకారాలు ఉండడము, ద్రవ్య లాభాలు ఉండడము, ఏవైనా వస్తు లాభాలు ఉండడము, ఇలాంటి వాటిట్లలో మీకు అనుకూలమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి మిగతా విషయాలలో ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండాలి. ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. గ్రహస్థితులు ఎప్పుడైతే అననుకూలంగా ఉన్నాయో అప్పుడు పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది. లేకపోతే కలత చెందినటువంటి మనసు తయారవుతుంది. దీని నుంచి ప్రశాంతత కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పరిహారాలకి రావాల్సిందే. యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, తోటకూర బెల్లము కలిపి ఆవుకు పెట్టండి, ఒక్కసారి శివారాధన చెయ్యండి. ఏ రకమైన అభిషేకం చేసినా పర్వాలా, అభిషేకం చేయడంలో చెరుకు రసం గాని, విభూది గాని, అన్నము గాని, పసుపు నీరు గాని, ద్రాక్ష రసము గాని, ఈ రకమైనటువంటి ద్రవ్యాలతో ఏ ఒక్క ద్రవ్యంతో చేసినా శివారాధన, శివునికి అభిషేకం, చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. సప్తమ స్థానంలో శనిగారి సంచారం గాని, అష్టమ స్థానంలో రాహు సంచారం గాని, దశమ స్థానంలో గురువుగారి సంచారం గాని, ద్వితీయ స్థానంలో కేతు సంచారం గాని, ఇవి ఏవీ బలంగా లేని కారణం చేత బలమైన శుభకరమైన ఫలితాలు ఉండబోవు. శివారాధన చాలా మంగళప్రదమవుతుంది, శివాభిషేకం చాలా మంగళప్రదమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానం యోగిస్తోంది, అలాగే నవమ స్థానం కూడా చాలా బాగా యోగిస్తోంది, ఏకాదశం కూడా బ్రహ్మాండంగా యోగిస్తోంది. అనుకోని విధంగా లాభాలు ఉండడం కానీ,
పుణ్యకార్యాలు చేయడం గాని, సత్సంకల్పం చేసుకొని, ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకొని, వాటి కోసం విజయావకాశాలు తెచ్చుకోవడం గాని, విజయాన్ని సాధించడం. విజయావకాశం అవకాశం కాదిక్కడ. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో శని గారితో పాటు రవి కూడా యోగిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిట్లలో చాలా నిజాయితీగా వీటన్నిటిని తెచ్చుకుంటారు వీళ్ళు. ఫలితాల్ని రాబట్టుకుంటారు. అంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి రవి గారు 6వ స్థానంలో ఉన్నందువల్ల. ఇక శని గారు 6వ స్థానంలో ఉన్నారంటే చెప్పనే అవసరం లేదు. పూర్తిగా విజయం వచ్చి మీ ఒళ్ళో పడిపోతుంది. అంత అద్భుతమైనటువంటి కాలం అన్నమాట. 9వ స్థానం పూర్తిగా యోగిస్తోంది. గురువు గారి యొక్క స్థితి 9మంలో చాలా బలం. అలాగే అది పూర్వజన్మ పుణ్య స్థానం అవ్వడము, గురువు గారి దృష్టి కేతువు మీద ఉండడం, ఇది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. అంటే పిత్రార్జితాలు వస్తాయి, పితృవర్గ రీత్యా మీకు చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి, ఒక విధమైన క్రమశిక్షణాయుతమైన జీవితం ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, సప్తమంలో ఉన్నటువంటి రాహు గాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే గురువుగారి ఫలితం ఉంది కాబట్టి మీరు మానసికమైన స్వస్థత పొందగలరు, అధికమైన ఉత్సాహాన్ని పొందగలరు. కానీ ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఒకటి ఇసుక తక్కట పేడ తక్కట లాగా అవుతూ ఉంటాయి. ఎక్కువగా మీరు కష్టపడుతున్నారా, అలసిపోతున్నట్టుగా అవుతుంది, అనుమానాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. నిజంగా వీళ్ళు మనకి ప్రయోజనం చేసేవాళ్ళేనా అనిపిస్తుంది. మీరు ఎక్కువగా ఏమీ ఆలోచించకుండా, ఎక్కువ కృషి చేయకుండా ఉంటే జరిగే పనులు జరుగుతాయి అని ఒక విధమైన మనస్సు ప్రశాంతత వచ్చేస్తుంది. ఇది మీరు ఆలోచించుకోండి ఈ ఒక్క విషయంలో. మిగతా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కష్టపడవలసిన కాలమే కనిపిస్తూ ఉంది. అయితే చంద్రగ్రహ సంచారం చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత గాని, షష్ఠ స్థానంలో బుధ రాహుల యొక్క సంచార విశేషం చేత గాని మీకు అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి, కృషిని చేస్తూ వెళ్ళాలి. దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు మీరు. దానం చెయ్యండి, అది ఎంతవరకో అంతవరకే చెయ్యండి. వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క స్థితి విపరీతంగా దాన ధర్మాలు చేయిస్తుంది. మీ దగ్గర ఉందా లేదా అనే దాని సంగతి తర్వాత. ముఖ్యంగా అన్నదానము, ద్రవ్యము, ధనము, ఇవి అధికంగా చేసేస్తారు. ఎదుటి వాళ్ళు గనక మీ దగ్గర ఏదన్నా ఇది లేదు అనుకుంటే నేను చూసుకుంటాను అని చెప్పేస్తారు మీరు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ శని గారి బలం లేదు, గురువు గారి బలము లేదు. పెద్ద గ్రహాల విషయంలో కేవలం రాహు బలం మాత్రమే ఉంది. ఎంతవరకు మీకు ధనం వస్తుంది? ధనము వస్తుంది. వచ్చిన ధనము దానాల కింద వెళ్ళిపోతూ ఉంటే మీకంటూ మిగిలేది ఉండదు. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ప్రతి అంశములోనూ చక్కగా ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, మీ మానసిక ప్రశాంతత చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలోనూ ఓర్పు అవసరం, ఇది మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. అయితే వీరు అర్ధాష్టమ శని సంచార దోషం చేత కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. పంచమ స్థానంలోని రాహుగ్రహ సంచారం చేత కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అయితే గురుబలం చాలా బాగుంది, కేతువు గారి యొక్క బలం కూడా చాలా బాగుంది. అనుకోని విధంగా ధనము రావడం గాని, ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం రావడం గాని, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, ద్రవ్య లాభాలు, అలాగే పేరు ప్రతిష్టలు, సన్మాన సత్కారాలు, పబ్లిక్ రిలేషన్స్ లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా బాగుంటాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఇంట జరుగుతాయి, ఆ ముహూర్తాలు కూడా దగ్గరికి వస్తాయి. ఎన్నో విధాలుగా లాభాలు. ప్రతి అంశంలోనూ గురుబలం చాలా బాగున్నప్పుడు వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, కుటుంబం బాగుంటుంది, అలాగే మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా కూడా కొంత అనుకూలమైన కాలం ఏర్పడుతుంది, పూర్తిగా వ్యతిరేకతలు ఏర్పడవు. అయితే శనిగారి సంచారం ఇక్కడ అర్ధాష్టమంలో బలంగా ఉంది కాబట్టి శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి అని చెప్పి తెలియజేస్తున్నాను.
రాహుగ్రహ స్తోత్రాలు గాని, దుర్గా స్తోత్రాలు గాని పారాయణ చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుబలం వల్ల ఇంకా ఇంకా లాభాలున్నాయి. మీరు ఎప్పుడైతే ఈ పరిహారాలు మొదలుపెట్టారో, ఇవి చక్కగా పరిహరింపబడిపోయి, ఈ స్థానాలు గూడా వృద్ధి జరుగుతాయి. అది గురుబలం యొక్క విశేషం. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనానికి ఇబ్బందుండదు, మానసికమైన సంతోషానికి ఇబ్బందుండదు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఎదుగుదలకి గూడా ఇబ్బందుండదు. అంత బావుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయం చాలా బాగా యోగిస్తోంది. చక్కటి శుభ ఫలితాలు ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉన్నటువంటి కాలంగా తెలియజెప్పొచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా బావుంది, అన్నదమ్ముల రీత్యా బావుంది, ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. అనేక విధాలుగా ఆటంకాలు తగ్గుతున్నాయి. ఉద్యోగంలో కూడా చక్కటి క్రమశిక్షణ పెరుగుతోంది. ఉద్యోగ జీవితం కాస్త తృప్తినిస్తోంది. మాతృవర్గ రీత్యా బావుంది, పితృవర్గ రీత్యా బావుంది. సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండవలసిన కాలమనే చెప్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్త అవసరము. కుటుంబంలో అనేక విధాలుగా మీకు సమిష్టి కృషి ఉంటుంది, చక్కటి ఐకమత్యం ఉంటుంది. చాలా మంది మిమ్మల్ని మీ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి ప్రశంసిస్తారు. ఇది చాలా చాలా మీ మానసికమైన ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అంశాలలో అయితే కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడం వల్ల అనేక రకమైనటువంటి దోషాలు పటాపంచలైపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాల మంచి కాలం ప్రారంభమైనందువల్ల చక్కగా సంతృప్తిగా ఉండండి. ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది మీకు ఉత్సాహంగా ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా బాగా కాలం గడుస్తోంది. వీరికి తృతీయం బాగా యోగిస్తోంది, పంచమం బాగా యోగిస్తోంది, షష్టం కూడా యోగిస్తోంది. అనుకోని విధంగా లాభాలుంటాయి. నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి, ఇప్పుడు ఉద్యోగస్తులు వారికి చాలా అద్భుతమైనటువంటి ఉన్నత స్థితి కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభకార్యాలు జరగడంలో చంద్రుని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. సప్తమం యోగిస్తోంది. అనేక విధాలుగా ప్రజలతో మమేకమై చేసేటటువంటి పనులలో విజయావకాశాలు ఉంటాయి. చక్కటి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకి తగినట్టుగా మీరు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆ పనులలో మీరు చాలా అద్భుతంగా ముందరికెళ్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సంతానం చాలా వృద్ధిలోకి వెళ్తుంది. అలాగే ధన ఆదాయాలు బాగున్నాయి. కుటుంబంలో కూడా ఐకమత్యం బాగుంది. మీకు సన్మాన సత్కారాలు ఉంటాయి. మీ మాటకి చలామణి పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల యొక్క అనుబంధం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు త్వరగా కుదరడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు మీ జీవితంలో కొనసాగుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మీరు అనుభవించే కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఒక శుక్రాచార్యుల వారి యొక్క స్థితి కానీ, చంద్రుని యొక్క స్థితి కానీ బాగుంటోంది. అయితే శనిగారి బలము లేక ఏలినాటి శని జరుగుతూ, రాశిలోనే శనిగారుంటూ, అలాగే గురువుగారి బలం లేక అర్ధాష్టమ స్థానంలో గురువుగారుంటూ, కేతు బలం లేక అష్టమ స్థానంలో కేతు ఉంటూ, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఇన్ని సమస్యల్ని ఎదుర్కోవడం అంటే ఎవరికైనా జన్మజాతకం చాలా బాగుంది అంటే ఆ ఫలితాలు అలా ముందరికి వెళ్తాయి. కానీ జన్మజాతకంలో కూడా ఏమాత్రం చిన్న చిన్న అవరోధాలున్నా గోచారం కూడా దానికి తోడయ్యి కుంభరాశి వాళ్ళని చాలా ఇబ్బందిలో పెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పుడు, ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అండి అంటే హోమం చేయించండి. ఒక్కసారి శనిగారికైనా హోమం చేయించండి. లేదండి మాకు కుదురుతుంది అనుకుంటే నవగ్రహాల హోమం అయినా చెయ్యండి. ఇది చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ఎప్పుడైతే మీ మనసుకు వచ్చిందో అప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. ఇది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ మౌనంగా ఉండండి.
మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. గ్రహాల యొక్క స్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఏ మనిషి అయినా పరిహారాలు చేసుకోవాల్సిందే. లేదు మేము పరిహారాలు చేసుకోమండి, ఏం జరిగితే అది జరుగుతుంది అంటే, అది ఇంకా మన కర్మకి వదిలేయాలి. ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ మనం కొన్ని చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని పరిహారాలు జరిగి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కొనసాగుతూ ఉంది. గ్రహస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో పరిహారాలు చేసుకోవడము, భగవంతుని మీద భారం వేయడము, మన ప్రయత్నంలో మనం ఉండడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. మిగతా అన్ని గ్రహాల అననుకూలత వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రావడం లేదు. అయితే మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. ఇది మటుకు చాలా చెప్పుకోదగ్గ విశేషాంశం. కుటుంబ పరంగా గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, రుణభారాల రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, వ్యాపార భాగస్వాముల యొక్క అన్యోన్యత విషయంలో గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, వాహనాలు స్వయంగా నడిపే విషయంలో గాని, మీరు ఏ అంశాన్ని పరిశీలన చేసుకున్నా, ఏ అంశాన్ని మీరు దాన్ని మనము ఒక ప్రాతినిధ్యం వహించాలి, ఈ విషయంలో మనం ముందరికి వెళ్ళాలి అనుకున్నా, అందులో ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహచారం బాగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శనికి ఆరాధన చేసుకోవడము, తైలాభిషేకం చేసుకోవడము, శివారాధన చేయడము, దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవడము, గణపతి ఆరాధన చేయడము, నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించడము చాలా చాలా మంచిది. అసలు బాలేని గ్రహస్థితులలో ఉన్నప్పుడు ముందర పరిహారాలు ఏవో కొన్ని చేసుకోవాలి. జపాలైనా చేసుకోవాలి, దానాలైనా చెయ్యాలి, లేదా హోమం అయినా చేసుకోవాలి. అది కూడా మాకు ఇవి ఏవీ కుదరట్లేదు అనుకుంటే నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పరిహారాలలో ఏవో కొన్నిటిని పాటించండి, ప్రశాంతంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.